చూస్తున్నారు కదా, కవితక్క గారి నిరాహార దీక్ష కొనసాగుతున్నది. మనతో పాటు దామ ప్రవీణ్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, జాగృతి కార్యకర్త మనతో పాటు ఉన్నారు. అసలు ఈ నిరాహార దీక్షకి ఫలితం వస్తుందా లేకపోతే రాదా? అసలు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కూడా నాతో పాటు మీకు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు ఈ నిరాహార దీక్ష ఏదైతే మొదలు పెట్టారో అంటే 4 గోడల మధ్యన స్టార్ట్ చేయడం న్యాయమే అంటారా? 100% అండి. ఈరోజు నిన్న జరిగిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో ఒక పేదవారు భూబాధితులు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇండ్లు కట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వెలుగుమట్లలో బుల్డోజర్లతోని జేసీబీలతోని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కూల్చివేయడం అనేది ఇది అమానుష్యము. వీటికి ప్రత్యామ్నాయంగా మరి మా కవితమ్మ గారు జాగృతి నుండి వెళ్ళి మరి కలెక్టర్ గారితో మాట్లాడదామని చూస్తే అక్కడ కలెక్టర్ గారు కనీసము వచ్చి మాట్లాడేంత టైం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా మరి అక్కడ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసలు ఏది పట్టించుకోవడం లేదు. ఆ బాధితులందరినీ తీసుకెళ్ళి అక్కడ వెలుగుమట్లలో అంబేద్కర్ భవన్లో వాళ్ళకు నివాసం ఉంచారు. మరి అక్కడ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అక్కడ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు. వాళ్ళు తిన్నారా లేదా ఏంటి అనేది పట్టించుకునే నాదుడు అక్కడ అనేది లేకుండా పోయాడు. మరి ప్రభుత్వానికి ముఖ్యమైన ఈ పేదవారిని బుల్డోజర్లతో అనగదొక్కడం అనేది ఈ పాలకులకు ఇది మరి ఎలాంటి ఇది న్యాయమేనా అని జాగృతి నుండి నేను అడుగుతున్నాను. మరి అదేవిధంగా ఈ పేదవాళ్ళ ఓట్లతోనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చున్నారు. మరి పేదవాళ్ళు లేనిది మరి ఈరోజు గమ్యం లేదు. మరి బడాబాబుల టవర్లని బిల్డింగ్లని వాళ్ళని వదిలేసి పేదవారిని అణిచివేయడము ఈ ప్రభుత్వానికి శుభసూచకం కాదు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు నివసిస్తున్న స్థలము వాళ్ళ పేరు మీద సంబంధించి ఉందా లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటారా? ఇది ప్రభుత్వం ఇచ్చిన భూదానండి. గత పాలకులు భూదానం అంటే భూమిని బీద వాళ్లకు దానం చేశారు. 100 గజాలు, 150 గజాలు, 50 గజాలు, 60 గజాలు అందులో నివాసం ఉంటున్న వాళ్ళని జేసీబీలతో నిర్మానుష్యంగా చిన్నపిల్లలను చూడకుండా గర్భిణి దానం చేశానని చెప్పని అంటున్నారు. దానం చేసినప్పుడు వాళ్ళ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి గత ప్రభుత్వం వాళ్ళు కూడా. సో ఇట్లాగా చాలా ఇష్యూస్ అయ్యే ఉంటాయి కదా. ఇంకా అంటే అక్కడ పాలకులు ఎవరైతే ఉన్నారో నామ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఖమ్మం నడిబొడ్డున ఉన్న మెట్ల ఈ స్థలం దీన్ని ఆక్రమించుకోవాలా, దీన్ని తొలగించి మనం ఆక్రమించుకొని ఇందులో వ్యాపారం చేసుకోవాలన్న దృక్పథంతో వాళ్ళు కాంగ్రెస్ పాలకులు అనగదొక్కడం జరిగిందండి. ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మబడిపోయిందంటారా? ఏంటండి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే డబ్బుకి ఆశించిందంటారా? 100% కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు బీదవారి ఓట్లతోని బీదవారి స్థలాలు గుంజుకొని వాళ్ళతో గెలిచి వాళ్ళకే అణిచివేయడం అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభసూచకం కాదండి. మరి ఎలక్షన్ టైంలో పోలింగ్ డేటు ఏదైతే రోజు వస్తుందో ఆ రోజు మరి పేదవాళ్ళు లైన్ కట్టి ఓట్లు వేయడం జరుగుతుంది. మరి ఆ రోజు బడాబాబులు, మరి ఆ రోజు బంగ్లాలో ఉన్న వాళ్ళు ఎవరు మరి వచ్చి ఓట్లు వేయరు, ఇంటికే పరిమితం అవుతారు, ఏసీ రూములకే పరిమితం అవుతారు. ఆ ఓట్లతోని వచ్చి ఓట్లు వేస్తే ఈరోజు గద్దెనెక్కి రేవంత్ రెడ్డి గారు మరి బీద వాళ్ళని అణిచివేయడము ఇది ఎంత మటుకు న్యాయమని తెలంగాణ జాగృతి నుండి నేను అడగడం జరుగుతుందండి. దానికి ప్రత్యామ్నాయంగా మరి మా కవితమ్మ గారు నిరాహార దీక్షకు ఊరుకున్నారండి, నిరాహార దీక్షలో కూర్చున్నారు. మరి ఇది ఎంత మటుకు సాగుతుంది ఏంటనేది ప్రభుత్వం దిగొచ్చి నిరాహార దీక్షకి ఫలితం వస్తుంది అనుకుంటున్నారా? పేదవాళ్ళకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? 100% జరిగిద్దండి. ఇది పేదల ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వము. ఈ ప్రభుత్వము అణిచివేయడం అనేది ఇది జేసీబీలతోని వీటితోని అనేది ఇది న్యాయం కాదని నేను జాగృతి నుండి రేవంత్ రెడ్డి గారి పాలకులకు తెలియజేస్తున్నాను. జై జాగృతి, జై కవితక్క, జై తెలంగాణ.